బెస్ట్ మోరల్ స్టోరీస్. సుందరపురం అనే ఊర్లో వీరమ్మ వీరయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు. చుట్టుపక్కలున్న 4 ఊళ్ళు కలిసి కూడలి వద్దే వారికి భోజనశాల ఉంది. ఆ భోజనశాల చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, బాటసార్లకు ఆకలి తీర్చే ఏకైక ఆధారం. ఒకరోజు సాయంత్రం వేళ వీరమ్మ, ఏవండి, నేను కాసేపటి నుండి మీకొక విషయం చెప్పాలని ఆలోచిస్తున్నాను. అదేంటంటే, మన భోజనశాల ఉన్న చోటు వలన మనకి లాభమేంటో గమనించారా మీరు? గమనించకేం వీరమ్మా, మన భోజనశాల 4 ఊర్ల దారులు కలిసే చోటులో ఉంది. ఎప్పుడూ ఎవరో ఒకరు మన భోజనశాలకి వస్తూనే ఉంటారు. అదేనండి నేను ఆలోచించేది. ఈ చుట్టుపక్కల 4 ఊళ్ళ ప్రజలు ఏ ఊరికి వెళ్లాలన్నా, లేదంటే పట్నం వెళ్లాలన్నా మన భోజనశాల దాటుకునే వెళ్ళాలి కదా. పైగా పొలాలకి వెళ్లే రైతులు, కూలీలు కూడా ఉదయాన్నే ఇట్నించే పోతారు. అవునవును, అందులో పెద్దగా ఆలోచించడానికేముంది? నాకొక ఆలోచన వచ్చిందండి. ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్లకు పట్నం వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాలి. అలాగే పొలాలకి వెళ్లే రైతులు ఉదయాన్నే అన్నం వండుకోలేక మన దగ్గరే తింటున్నారు కదా. పైగా వర్షాకాలంలో వాళ్ళు వర్షం వల్ల మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్లలేరు. అవునవును, పాపం వాళ్ళకి మన భోజనశాలే ఆధారం. అందుకేనండి మన భోజనశాలలో భోజనాల ధరల్ని కాస్త పెంచేద్దాం. ఒక 10 రూపాయలు పెంచినా మనకొచ్చే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాగో చుట్టుపక్కల మనకి పోటీగా వేరే భోజనశాల కూడా లేదు కదా. వాళ్ళు తినాలంటే మన దగ్గరికే రావాలి. వీరయ్య ఆశ్చర్యపోతూ, ఏంటి వీరమ్మా, ధరలు పెంచుదామా? అసలే కొన్నాళ్లుగా సరైన వర్షాల్లేవు. దాంతో ఈ చుట్టుపక్కల రైతులకు పంటలు పండక వాళ్ళల్లాడిపోతున్నారు. ఇప్పుడు మనం ధరలు పెంచితే పాపమే, వాళ్ళకి ఇబ్బందవుతుంది. వీరమ్మ విసుగ్గా, వర్షాలు లేకపోతే మనకేంటండి? మనకు సరుకుల ధరలు పెరుగుతున్నాయి కదా. మనం వ్యాపారం చేస్తున్నాం, కానీ ధర్మసత్రం నడపట్లేదు. మనకి లాభం ముఖ్యం. అలా మాట్లాడకు వీరమ్మా. ఆ రైతులు నేల బీడుగా ఉంచడం ఇష్టం లేక అప్పులు చేసైనా కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకు ఆకలిగా ఉన్నా కొన్నిసార్లు తినకుండా పస్తులుంటున్నారు వాళ్ళు. అలాంటి పేదవారి ఆకలిని ఆసరాగా చేసుకుని మనం ఎక్కువ లాభాలు సంపాదించాలని చూడకూడదు. అది ధర్మం కాదు. వీరమ్మ చిరాకు పడుతూ, మీరెప్పుడూ ఇంతేనండి. మీ పాతకాలపు ఆలోచనలు వదిలిపెట్టరు. నేను రేపట్నుండి ధరలు పెంచుతున్నాను, అంతే. వద్దు వీరమ్మా, ఆ పని చెయ్యకు. మనకొచ్చే కొద్దిపాటి లాభంతోనే మన జీవితం ఇప్పుడు హాయిగా సాగుతోంది కదా. మనం ఎక్కువ లాభాలకి పోవడం ఎందుకు? వీరయ్య ఎంత చెప్పినా వీరమ్మ విన్లేదు. ఆమె మనసులో లాభాల మీద ఆశ బలంగా నాటుకుంది. పంతానికి పోయి మరుసటి రోజు నుండి ఆమె ధరలను పెంచేసింది. ఆ రోజు వర్షం పట్టంతో ఇంటికి వెళ్లలేక తినడానికి పక్క పొలాల్లో పనిచేసే కొందరు రైతులు వీరయ్య భోజనశాల వద్దకు వచ్చారు. వాళ్లక్కడున్న ధరల పట్టిక చూసి, ఏంటి వీరమ్మా ఇది? ఉప్మా ధర పెంచావు, ఇడ్లీ ధర కూడా పెంచావేంటి? నిన్నటిదాకా ఒక ధర ఉంటే ఈరోజు ఇంత ధర రాశావు? అవునమ్మా వీరమ్మ, మేము పేదవాళ్లం. భోజనానికి ఇంత ధర పెడితే మేమెలా తింటాం చెప్పు? ఏంటయ్యా రామయ్య, ఇంతకాలం తక్కువ ధరకే అన్నం పెట్టినప్పుడు ఒక్కడు కూడా వచ్చి, అమ్మా ధర చాలా తక్కువగా ఉంది, కాస్త ఎక్కువ తీసుకో అని అనలేదు. ఇప్పుడేమో కాస్త ధర పెంచేసరికి అందరూ మొత్తుకుంటున్నారు. అది కాదమ్మా, పంటలు పండక చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి మాది. ఇలా వర్షం పడినప్పుడు అలాగే ఇంటి నుండి భోజనం తీసుకురావడం వీలు కానప్పుడు మీ భోజనశాలే మాకు ఆధారం. నువ్విలా ధరలు పెంచితే మేం ఆకలితో చావాల్సిందే. ధర నచ్చితే తినండి, లేకపోతే లేదు. నేనేం ఇక్కడే తినమని ఎవ్వర్నీ బలవంతం చేయట్లేదు. సరుకుల ధరలు పెరిగినప్పుడు మేం మాత్రం ఏం చేస్తాం? పదరామయ్యా, ఇక్కడ తినే కంటే సాయంత్రం ఇంటికి వెళ్లి తిండం మేలు. ఈమెకు మన కష్టాలు అర్థం కావు. చూసావా వీరమ్మా, మన ఊరి జనం ధరలు పెరగడంతో ఆకలితో ఎలా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా ధరలు తగ్గించి వాళ్ళ ఆకలి తీరుద్దాం. మీరు నోరు మూసుకోండి. ఊరివాళ్లు రాకపోతే ఏంటి? పట్నం పోయేవాళ్లు, పట్నం నుండి వచ్చేవాళ్లు వస్తున్నారు కదా. కొన్ని రోజుల తర్వాత వీరమ్మ భోజనశాలకి జనం రావడం తగ్గించారు. అప్పుడు మధ్యాహ్నం వేళ పట్నం వైపు నుండి వస్తున్న ఒక బాటసారి చేతిలో అరిటాకుతో చుట్టిన
ఒక పెద్ద పొట్లం ఉంది. అది చూసి వీరమ్మ ఆశ్చర్యంగా, ఏమయ్యా, ఎక్కడ్నుండి వస్తున్నావు? నీ చేతిలో ఉన్న ఆ పొట్లమేంటి? భలే సువాసన వస్తోంది. నేను పట్నం నుండి వస్తున్నానమ్మా. ఇది బిర్యానీ పొట్లం. అరిటాకులో కట్టించారు. భలే రుచిగా ఉంటుంది. మన కూడల్లో నా భోజనశాల ఉండగా పట్నం నుండి ఇంత దూరం మోసుకురావడం ఎందుకు? ఇక్కడే తినొచ్చు కదా. అదేంటమ్మా అలా అంటావు? నీ భోజనశాలలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇక్కడ సాధారణ అన్నం కూర తప్ప బిర్యానీ లాంటి వంటలు దొరకవు కదా. అందుకే నేను పట్నంలోనే ఈ పొట్లం కట్టించుకొని వస్తున్నాను. ఆ మాటలు వీరమ్మ మనసులో ఆలోచనను రేకెత్తించాయి. ఆమె మనసులో ఇలా అనుకుంది, మన దగ్గర బిర్యానీ వండితే పట్నం వెళ్లేవాళ్లే కాదు, ఈ ఊరి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కాని మొదటగా వీళ్ళకి రుచి అలవాటు చేయాలి. రేపట్నుండి నేను కూడా బిర్యానీ వండుతాను. కాని ఈసారి ఊరి జనాన్ని ఆకట్టుకోవడానికి చాలా తక్కువ ధరకే ఇస్తా అని ఊరంతా చాటింపు వేయిస్తాను. ఒక్కసారి రుచి మరిగితే తర్వాత చూసుకోవచ్చు. వీరమ్మ తక్కువ ధరకే అరిటాకులో బిర్యానీ పెట్టి ఇస్తుందని విని జనం భోజనశాల వద్దకు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. అబ్బా, ఏంటి వీరమ్మ ఈ సువాసన? నిజంగానే 20 రూపాయలకే బిర్యానీ ఇస్తున్నావా? అవునయ్యా రామయ్య, రారా కూర్చో. ఈరోజందరికీ అరిటాకులోనే వేడి వేడి బిర్యానీ పెడతాను. నా చేతి వంట రుచి ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇంత తక్కువ ధరకి బిర్యానీ అంటే నమ్మలేకపోతున్నామమ్మా. ఈరోజు మా కడుపు నిండుతుంది. అప్పుడే చినుకులు పట్టం మొదలైంది. వాతావరణం చల్లగా మారింది. వీరమ్మ అరిటాకులు పరిచి ఒక్కొక్కరికి పొగలు కక్కుతున్న బిర్యానీ వడ్డించటం ప్రారంభించింది. రామయ్య మొదటి ముద్ద తిని, అద్భుతం వీరమ్మా, ఎంత కమ్మగా ఉందో అరిటాకు బిర్యానీ. పట్నంలో కూడా ఇలాంటి రుచి దొరకదు. నీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. అవునమ్మా, ఈ వర్షంలో ఈ వేడి వేడి బిర్యానీ తింటుంటే స్వర్గంలా ఉందమ్మా. ఇంత తక్కువ ధరకి మాకు పెడుతున్నావు. నీ కడుపు చల్లగా ఉండాలి తల్లి. ఇలా అక్కడున్న పేదవారు వీరమ్మని దీవించటం మొదలుపెట్టారు. ఇంతకాలం ఆమె ధనవంతులకు ఎక్కువ ధరలకి అన్నం పెట్టి గల్లా పెట్టి నింపుకున్నప్పుడు కూడా కలగని సంతోషం ఈ పేద రైతుల దీవెనల్లో ఆమెకు లభించింది. ఆ సమయంలో ఒక వృద్ధుడు, బాగా చిక్కిపోయిన శరీరం ఉన్న మల్లయ్య అనే రైతు నెమ్మదిగా వణుకుతూ వీరమ్మ దగ్గరకొచ్చాడు. అమ్మా వీరమ్మ, ఒక చిన్న మాట తల్లి. చెప్పు తాత, ఏంటి? నీకు బిర్యానీ కావాలా? వేడిగా ఉంది, వడ్డిస్తాను, కూర్చో. బిర్యానీ తర్వాత తింటాను తల్లి. కానీ నాకొక సందేహం. నువ్వీ బిర్యానీని కేవలం ఈ రోజు మాత్రమే తక్కువ ధరకిస్తావా? లేదంటే రోజూ ఇలాగే వడ్డిస్తావా తల్లి? ఎందుకలా అడుగుతున్నావు తాత? నా ఇల్లు పక్క ఊర్లో ఉందమ్మా. కానీ నాకున్న 6 ఎకరం పొలం ఇక్కడే ఉంది. ఉదయం పొలానికి రావడానికి చాలా సమయం పడుతుంది. మళ్ళీ మధ్యాహ్నం భోజనం కోసం అంత దూరం నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ పని కోసం తిరిగి రావడం చాలా కష్టమైన పని తల్లి. నా ముసలి శరీరం ఒక్కపట్ల సహకరించటం లేదు. వీరమ్మ మౌనంగా మల్లయ్య చెప్పేది వినసాగింది. నువ్వు ధరలు పెంచకముందు నేను రోజు నీ దగ్గరే తక్కువ ధరలో తిని హాయిగా పొలం పని చేసుకునేవాణ్ణి. కానీ నువ్వు ధరలు పెంచేసరికి నాలాంటి ఎంతో మంది పేద రైతులం ఇక్కడికి రావడం మానేశాం. మధ్యాహ్నం పూట ఆకలితోనే అలమటించి పని చేసుకుంటున్నాం. ఈరోజు నువ్వు తక్కువ ధరకి బిర్యానీ ఇస్తున్నావు అని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను తల్లి. నువ్వు రోజు ఇలాగే తక్కువ ధరకిస్తే అప్పుడు నీకు పుణ్యం వస్తుంది. అలాగే మాలాంటి పేదవారి ఆకలి కూడా తీరుతుంది. ఆ వృద్ధుడి మాటలు విని వీరమ్మ గుండె కరిగింది. తను చేసిన తప్పు ఎంత పెద్దదో ఆమెకప్పుడు అర్థమైంది. కేవలం కొన్ని రూపాయల లాభం కోసం రెక్కాడితే కాని డొక్కాడని ఎంతోమంది పేద రైతులు ఆకల్తో అలమటిస్తున్నారని తెలుసుకొని ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించు తాతా, నా కళ్ళు ఇంతకాలం డబ్బుతో మూసుకుపోయాయి. మీరు పడే కష్టాలు చూడకుండా నా స్వార్థం నేను చూసుకున్నాను. అప్పుడు వీరమ్మ గట్టిగా ఇలా అంది, ఈ వీరమ్మ భోజనశాలలో ఈ బిర్యానీ మీకు 20 రూపాయలకే లభిస్తుంది. ఇది కేవలం ఈరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మీకోసం వండుతాను. మల్లయ్య దీవిస్తూ, నీ భోజనశాల 10 కాలాల పాటు పచ్చగా ఉండాలమ్మా.
బయట వర్షం జోరుగా కురుస్తూనే ఉంది. కాని ఆ భోజనశాల లోపల మాత్రం మానవత్వపు వెచ్చదనం నిండుకుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, సంపాదన కంటే సాటి మనుషుల ఆకలిని తీర్చడంలోనే నిజమైన తృప్తి, సంతోషం ఉన్నాయి. పేదవారి కడుపు నింపినప్పుడు లభించే దీవెన్లు కోటి రూపాయల లాభం కంటే ఎంతో. గనుక కృష్ణాపురం అనే ఊర్లో రామయ్య, సీతమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి సోమయ్య అనే కొడుకు ఉండేవాడు. కొడుకు పెళ్లి వయసుకి రావడంతో అతనికి పెళ్లి చేయాలని భార్యాభర్తలిద్దరూ అనుకుంటారు. అలా ఒకరోజు భార్య సీతమ్మ రామయ్యతో ఇలా అంటుంది: అయ్యా, నా కొడుకు పెళ్లి వయసుకొచ్చి చాలా రోజులవుతుంది. వాడీడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి. కాని నా కొడుక్కి మాత్రం పెళ్ళవ్వట్లేదు. అవునే, వాడి ఈడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోయి వాళ్లకొక పాపో బాబో కూడా పుడుతున్నారు. కాని మన కొడుక్కి మాత్రం పెళ్ళవ్వట్లేదు. ఎందుకో తెలుసా? వాడిలాంటి సోమరిపోతుకి ఎవరు పిల్లనివ్వడానికి ముందుకొస్తారు చెప్పు? అదేంటయ్యా, తండ్రివి నువ్వే అలా అంటే ఎలా? 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు కదా. అలాగే మన కొడుకు విషయంలో కూడా మనం వాడు చాలా పనిమంతుడని, సోమరివాడు కాదు అని ఒక చిన్న అబద్ధమాడి వాడికొక మంచి పిల్లని చూసి పెళ్లి చెయ్యాలి. ఒసేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? వీడి సోమరితనాన్ని చూసి మన ఊర్లోనే కాదు, మన చుట్టుపక్కల 3 ఊర్లలో కూడా ఎవ్వరూ వీడికి పిల్లనివ్వడానికి ముందుకు రారు. ఆ మాట విన్న సీతమ్మ కాస్త బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామయ్య ఇలా అంటాడు: ఎందుకే అంతలా బాధపడతావు? మన ఊరికి 4 మైళ్ళ దూరంలో ఉన్న రామాపురంలో ఒక సంబంధం ఉందట. ఆ అమ్మాయి పేరు సుగుణ. కానీ కానీ అని నోట్లో నీళ్లు నములుతూ ఉంటాడు. ఆ మాట విన్న సీతమ్మ ఇలా అంటుంది: ఏంటయ్యా కానీ గీని అంటున్నావు? ఏమైంది? అని రామయ్యతో కాస్త కోపంగా కసురుకుంటూ మాట్లాడుతుంది. మరేం లేదే, ఆ అమ్మాయి అనాథంట. వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే వాళ్ళ మేనమామే ఆమెను చిన్నప్పటినుంచి పెంచుతున్నాడంట. కాని ఆ అమ్మాయి మాత్రం చాలా మంచిదే. ఇంటి పని, వంట పని చాలా చక్కగా చేస్తుంది. కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగింది. పేరుకు తగ్గట్టే చాలా సుగుణవతి. అమ్మా నాన్న లేకపోవడం వల్ల వాళ్ళ మేనమామ ఎవరో ఒకరికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి తన ఇంటి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నాడు అని కాస్త దీనంగా మాట్లాడతాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది: హోస్, ఈ మాత్రం దానికే ఎందుకలా నీళ్లు నములుతున్నావయ్యా? ఆ అమ్మాయి అనాథైతే ఏమయ్యా? ఆ అమ్మాయిని అమ్మా నాన్నల్లా చూసుకోవడానికి మనం ఉన్నాం కదా. అలాగే కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగింది అంటున్నావు కాబట్టి, ఒకవేళ నా కొడుకు సోమరి బుద్ధితో పనిచేయకపోయినా ఆమె కష్టపడి ఇంటిని సాకుతుంది. అలాగే తన తెలివితేటలతో నా కొడుకుని కూడా మారుస్తుందన్న నమ్మకం నాకుంది. వెంటనే నువ్వెళ్ళి ఈ సంబంధం ఖాయం చేసుకొనిరా. సరేలే, మన కొడుకుకి వాడికి ఉన్న సోమరిపోతు బుద్ధికి ఇంతకన్నా మంచి సంబంధం మనం తీసుకురాలేం. కాబట్టి ఈ సంబంధమే ఖాయం చేసుకొని వస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రామయ్య. సాయంత్రం అయిపోతుంది. ఇంతలో ఇంటి గుమ్మం బయటనుంచి రామయ్య కేకలు వేస్తూ ఉంటాడు. సే సీతా, ఇలా రావే. ఎక్కడున్నావే బాబూ? తొందరగా రావే. ఏంటయ్యా, నువ్వెళ్ళిన పనేమైంది? ఇంతకీ కాయ పండా? ఆ అమ్మాయిని మన సోమయ్యకివ్వడానికి ఒప్పుకున్నారా లేదా? వాళ్ళు మన సోమయ్యని వాళ్ళ అల్లుడుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారే అని చాలా ఆనందంగా చెప్తాడు. భార్యాభర్తలిద్దరూ కొడుక్కి పెళ్లి సంబంధం కుదిరిందన్న ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. చాలా రోజులు గడిచిపోతాయి. అలా సుగుణకి, సోమయ్యకి ఒక మంచి ముహూర్తం చూసి ఘనంగా వాళ్లకున్నంతలో పెళ్లి జరిపిస్తారు. వాళ్ళకి పెళ్ళై కొద్ది సంవత్సరాల తర్వాత రామయ్య అనారోగ్యంతో చనిపోతాడు. సీతమ్మ మంచాన పడుతుంది. అలా ఒకరోజు సీతమ్మ తన కోడలు సుగుణతో ఇలా అంటుంది: అమ్మా సుగుణ, నువ్వు చాలా మంచిదానివమ్మా. నీకమ్మా నాన్న లేకపోయినా
మమ్మల్ని నీ సొంత తల్లిదండ్రులుగా చూసుకున్నావు. నేనెన్ని రోజులుంటానో తెలీదు. ఇంతవరకు నా కొడుకు మంచి చెడ్డలు నేను చూసుకున్నాను. ఇక నేను మంచాన పడిపోయాను. నా కొడుకు బాధ్యతంతా ఇక నుంచి నీదే. ఒక భార్యగా వాణ్ణి మార్చుకోవాల్సిన బాధ్యత నీదే తల్లి. నువ్వే ఎలాగైనా వాడి సోమరి బుద్ధి మార్చి వాణ్ణి మంచిగా మార్చాలి. ఆ మాట విన్న సుగుణ ఇలా అంటుంది. అత్తయ్య, నన్ను మీరు రూపాయి కట్నం లేకుండా మీ ఇంటికి తెచ్చుకున్నారు. అలాగే సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి మిమ్మల్ని నాకు అత్తమామలుగా ప్రసాదించిన ఆ దేవుడికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఇక మీ కొడుకు గురించంటారా? నేనెన్నోసార్లు చెప్పాను, కష్టపడి పనిచేయండి, రూపాయి సంపాదిస్తే రేపు మన భవిష్యత్తులో అవి ఉపయోగపడతాయి అని. ఇలా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని. అయినా సరే మీ అబ్బాయి నా మాట వినడం లేదు. చూడు సుగుణ, నువ్విలా నిస్సహాయతగా మాట్లాడకు. కాస్త తెలివిగా ఆలోచించి వాణ్ణి సరైన దారిలో పెట్టు తల్లి. అప్పుడు వాడు మారితే మీ ఇద్దరి జీవితం బావుంటుంది. అలాగే అత్తయ్య, ఆయన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను. ఆయన మారితే నాకు కూడా మంచిదే కదా అని కాస్త బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీతమ్మ కూడా అలా మంచం మీద నిద్రపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొన్ని రోజులకు సీతమ్మ ఆరోగ్యం కూడా క్షీణించి చనిపోతుంది. అత్తమామలిద్దరూ చనిపోవడం వల్ల ఇంటి బాధ్యతంతా సుగుణ మీద పడుతుంది. ఒకరోజు సోమయ్య సుగుణ దగ్గరకొచ్చి ఇలా అంటాడు. ఏ సుగుణ, నాకొక 100 రూపాయలు ఇవ్వవే. 100 రూపాయలా? ఎందుకు నీకు 100 రూపాయలు? ఆ 100 రూపాయలతో నువ్వేం చేస్తావయ్యా? ఒక మగాణ్ణి ప్రశ్నించడానికి నీకెంత ధైర్యం? నువ్వాడదానివి. ఆడదాన్లా ఇంట్లో పని చేసుకుంటూ ఒక మూలను కూర్చు. అంతేగాని నన్నిలా ప్రశ్నించకు. ఇంతకీ నేను అడిగిన డబ్బులు ఇస్తావా ఇవ్వవా? నేను ఆడదాన్లా ప్రవర్తించాలి అంటే నువ్వు ముందు మగవాడిలా బయట కష్టపడి ఇంటి ఖర్చులకి సరిపడా డబ్బులు తేవాలి. అప్పుడే నీకింట్లో మర్యాద, గౌరవం దక్కుతుంది అని కాస్త గట్టిగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న సోమయ్య కోపం నెత్తికెక్కుతుంది. వెంటనే ఇలా అంటాడు. అయినా మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నాకెంత కావాలంటే అంత ఇచ్చేవారు. నన్నెప్పుడు వాళ్ళిలా ప్రశ్నించలేదు. అసలు నువ్వెవరు నన్నిలా ప్రశ్నించడానికి? అని గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటాడు. ఆ మాట విన్న సుగుణకి కాస్త కోపం వచ్చి ఇలా అంటుంది. వాళ్లే నీకడిగినప్పుడల్లా డబ్బిచ్చి నిన్నిలా సోమరిపోతులా తయారు చేశారు. ఒంటి మీదకి 30 ఏళ్లొచ్చినా ఇంకా పెళ్ళాం కష్టపడి తెచ్చిన డబ్బులతో ఇంట్లో కూర్చొని తేరగా తిని పడుకుంటున్నావు. నీకసలు సిగ్గులేదు ఆడదాన్ డబ్బుతో బతకడానికి అని కాస్త కటువుగా మాట్లాడుతుంది. ఆ మాట విన్న సోమయ్యకి రక్తం సలసలా మరిగిపోతుంది. సుగుణతో ఇలా అంటాడు. పేనుకి పెత్తనవిస్తే బుర్రంతా గొరిగిందట. అలా ఉంది నీ యవ్వారం. అమ్మా నాన్న లేని నీలాంటి అనాథం తెచ్చి మా ఇంటి కోడలిగా చేసినందుకు వాళ్లనే నువ్వెన్ని మాటలంటున్నావే? ఎంత ధైర్యమే మా అమ్మా నాన్నని అనడానికి అని సుగుణపై కోప్పడతాడు. సుగుణ అప్పుడు, మీ అమ్మా నాన్న కనుక నిన్ను సరైన మార్గంలో పెంచుంటే నువ్వీ రోజు ఇలా సోమరివాడ్లా ఉండేవాడివి కాదు. అందర్లా కష్టపడి పనిచేసి పెళ్ళాన్ని పోషించేవాడివి. నీకే గనక పౌరుషం ఉంటే కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి చూపించు అని సోమయ్యని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న సోమయ్యకి కాస్త కోపం వచ్చి ఇలా అంటాడు. అయినా నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాదే తప్పు. రూపాయి కట్నం లేకుండా నా ఇంటికొచ్చి తేరగా తింటున్నావు. మళ్ళీ నాకు డబ్బులివ్వమంటే తిరిగి నన్నే ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తుందే కాక నన్ను మా అమ్మా నాన్నల్ని నీ నోటికొచ్చినట్టు తిడుతున్నావు. కాబట్టి నీలాంటి దానికి నా ఇంట్లో ఉండే అర్హత లేదు. వెంటనే నా ఇంటి నుంచి బయటికి పో అని గబగబా ఇంట్లోకెళ్ళి సుగుణ బట్టలన్నీ బయటపడేస్తాడు. అప్పుడు సుగుణ వేరే గత్యంతరం లేక ఆ బట్టలన్నీ తీసుకొని మేనమామ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఇక సోమయ్యని అడ్డేవారు అడిగేవారు ఎవ్వరూ లేకపోవడం వల్ల తన సోమరిపోతు బుద్ధితో కష్టపడకుండా కూర్చొని తింటూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అలా వాళ్ళమ్మా నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తినంతటినీ హారతి కర్పూరంలా ఆవిరి చేసేస్తాడు.
ఇక సోమయ్యకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేక రోడ్లపై తిరుగుతూ అనాథలా బతికేవాడు. అలా సోమయ్య ఒక 10 రోజులు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఆ ఊరి గుడి దగ్గర ప్రసాదం కోసం బిచ్చగాడ్లా కూర్చునుంటాడు. ఇంతలో అక్కడికి సుగుణ వస్తుంది. ఆ ప్రసాదం పెడుతున్న సుగుణం చూసి సోమయ్య ఇలా అనుకుంటాడు. నన్ను క్షమించు సుగుణ, నా ముఖం నీకు చూపించడానికి నాకే సిగ్గు వేస్తోంది. నాకు నువ్వు ఎన్నోసార్లు కష్టపడి పనిచేయాలి, కష్టపడకుండా ఊరికే కూర్చొని తింటూ ఉండకూడదు. ఈ రోజు మనం కష్టపడితేనే రేపు భవిష్యత్తులో ఆ డబ్బులు మనకు ఉపయోగపడతాయని చెప్పావు. అయినా సరే నేను నీ మాట వినకుండా నిన్నే తప్పుపట్టి నేను మగవాణ్ణనే అహంకారంతో నిన్నింట్లోంచి బయటికి నెట్టేశాను అని తన తప్పు తెలుసుకొని తనలో తానే బాధపడుతూ ఉంటాడు. సోమయ్యని అలా బిచ్చగాడి పరిస్థితుల్లో చూసిన సుగుణకి కన్నీళ్లు అస్సలాగవు. దుఃఖాన్ని దాచుకోలేక సోమయ్యతో ఇలా అంటుంది. అయ్యయ్యో, ఏంటయ్యా నువ్వు? ఏంటిలా గుడి ముందు బిచ్చమెత్తుకోవడమేంటయ్యా అని బాధపడుతూ కూర్చున్న సోమయ్యని నిలబెడుతుంది. అప్పుడు సోమయ్య బాధగా ఇలా అంటాడు. మరేం లేదు సుగుణ, నిన్నింటి నుంచి బయటికి పంపేశాక నన్ను అడిగేవారు లేక మా అమ్మ నాన్న సంపాదించిన డబ్బంతా నా ఇష్ట ప్రకారం విలాసాలకు ఖర్చు పెట్టాను. అలా ఖర్చు పెట్టడం వల్ల డబ్బంతా కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఇక తినడానికి తిండి లేక ఇలా గుడి ముందు భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు సుగుణ ఇలా అంటుంది. అందుకే కదయ్యా, నీకిలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికే నీకు మీ అమ్మ నాన్న నేను ఎన్నోసార్లు చెప్పి చూశాం. కష్టపడి పనిచేస్తే రూపాయి సంపాదించుకుంటే అది భవిష్యత్తులో ఉపయోగపడుతుందని. కానీ నువ్వు మా మాట ఏనాడైనా విన్నావా? అందుకే నీ మాట, మా అమ్మ నాన్న మాట వినకపోవడం వల్ల నా గతి ఇలా బిచ్చగాళ్లా తయారైంది అని తన తప్పు తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ మాట విన్న సుగుణ ఇలా అంటుంది. అయినా నీకు తినడానికి తిండి లేకపోతే నేరుగా నా దగ్గరికి రావాలి, కాని నువ్విలా బిచ్చమెత్తుకోవడం ఎందుకయ్యా? నీకెవ్వరూ లేరనుకున్నావా? నీ భార్య నేనున్నాను కదా. ఆ మాట విన్న సోమయ్య బాధతో ఇలా అంటాడు. సుగుణ, నేనంటే నీకెంత ఇష్టమే. నేను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయట గెంటేసినా కూడా నువ్వు మాత్రం నా మీద ప్రేమతో నీకు నేనున్నాను అనే భరోసా ఇస్తున్నావే. నీలాంటి మంచి భార్యని ఇంట్లోంచి బయట గెంటేసి నాకు సరైన గతి పట్టించాడా దేవుడు అని తన తప్పు తెలుసుకొని సుగుణకి క్షమాపణ చెప్తాడు. అప్పుడు సుగుణ ఇలా అంటుంది. పోన్లే అయ్యా, ఏదైనా మన మంచికే అంటారు మన పెద్దలు. అలాగే మన ఆస్తి పోతే పోయింది గాని నువ్వు మారావు. కష్టం విలువ తెలుసుకున్నావు. అలాగే డబ్బు విలువ కూడా తెలుసుకున్నావు. డబ్బుంటేనే ఏదైనా జరుగుతుందని తెలుసుకున్నావు. అదే నాకు చాలు. పదయ్యా, మా మామ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని తనతో పాటు సోమయ్యని తీసుకెళ్తుంది. అప్పుడు సోమయ్య ఇలా అంటాడు. వద్దే సుగుణ, మనం ఎవరింటికి వెళ్ళొద్దు. మనమే కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకొని సొంత ఇల్లు కట్టుకుని గౌరవంగా బ్రతుకుదాం. ఎవరి కష్టం మీద మనం ఆధారపడి బ్రతకద్దు అని చాలా గొప్పగా మాట్లాడతాడు. ఆ మాట విన్న సుగుణ ఇలా అంటుంది. అయ్యా, నువ్వేనా అయ్యా ఇలా మాట్లాడుతుంది? కష్టపడి పనిచేసుకుని బతుకుదామని అంటున్నావు. సరేనయ్యా, నీలో ఈ మార్పు కోసమే నేను ఇన్నాళ్లుగా ఎదురు చూశాను అని తన భర్త సోమరితనం వదిలేశాడని చాలా సంతోషపడుతుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి కష్టపడి పనిచేసి రూపాయి దాస్తే అది భవిష్యత్తులో మనకొక గొడుగులాగా మారి మన తలపై నీడలా కాపలా కాస్తుంది.